హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మంచి ప్రోటీన్ పౌడర్ చూపిస్తానండి. నేను నా ప్రీవియస్ వీడియోలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మీకు చెప్పాను కదా, దానికి ఈ ప్రోటీన్ పౌడర్ కూడా మనకు అవసరం. అందుకే ముందుగానే మీకు చేసి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని. బాదం 100 గ్రాములు, పిస్తా 100 గ్రాములు, వాల్నట్స్ 50 గ్రాములు, జీడిపప్పు 100 గ్రాములు, ఓట్స్ ఒక చిన్న కప్పు, గుమ్మడి గింజలు 2 స్పూన్లు, పుచ్చి గింజలు 2 స్పూన్లు, పల్లీలు 100 గ్రాములు. నెక్స్ట్ చియా సీడ్స్ అండి, 2 స్పూన్లు తీసుకోండి. చియా సీడ్స్ అంటే మీరు సబ్జా గింజలు అనుకోకండి, ఆన్లైన్లో దొరుకుతాయి, తెప్పించుకోండి. నెక్స్ట్ పాల పౌడర్ అంటారు కదా, అది చిన్న కప్పు తీసుకోండి. ఇలా ఒక్కొక్కటి మనం ఏదైతే తీసుకున్నామో అవి ఒక్కొక్కటి ఫ్రై చేసుకోండి. ఆయిల్ కానీ ఏమీ వేయక్కర్లేదు, నెయ్యి కానీ ఏమీ వేయక్కర్లేదు, జస్ట్ ఫ్రై చేసుకోండి. పౌడర్ అవ్వాలి కదా మనకి. అన్నీ కలిపి ఫ్రై చేద్దాం అనుకోవద్దు, ఒక్కొక్కటి విడిగానే చేసుకోండి. బయట మార్కెట్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్తో చాలా రకాల ప్రోటీన్ పౌడర్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ అందులో ఏం వేస్తారో తెలీదు, ఎంతెంత క్వాంటిటీలో వేస్తారో తెలీదు, మనకి సెట్ అవుతుందో లేదో తెలియదు. కానీ ఇలా మీరు ఇంట్లోనే చేసుకున్నారంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు, చాలా మంచిది కూడా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే కాదండి, అందరూ కూడా చేసి పెట్టుకోండి వీలైనంత వరకు కూడా. ఒక్క చియా సీడ్స్ మాత్రమే ఫ్రై చేయకండి, మిగతా అన్నీ ఫ్రై చేసుకోండి. ఓట్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని మిక్సీ వేసేసుకోండి. చియా సీడ్స్ ఫ్రై చేయకుండానే మిక్సీ వేసేయండి. ఒక పౌడర్ వస్తుంది కదా మనకి, ఆ పౌడర్లో ఈ మిల్క్ పౌడర్ కలుపుకోండి. కలిపేసి చక్కగా టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి. తయారు చేసేసుకున్నాం. ఓకే, మరి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే చక్కగా మార్నింగ్ పూటో లేకపోతే సాయంత్రం పూటో, అంటే మీ బ్రేక్ఫాస్ట్ కానీ మీ డిన్నర్ కానీ స్కిప్ చేసేసి ఒక 2-3 స్పూన్లు ఈ పౌడరు, మీకు నచ్చిన ఫ్రూట్ వేసేసి కొంచెం కూలింగ్ వాటర్ పోసుకొని అవసరమైతే ఒక యాలక్కాయ కూడా వేసుకొని మిక్సీ తిప్పేసుకోండి. మంచి మిల్క్ షేక్ తయారవుతుంది. మిల్క్ షేక్ ఎందుకన్నానంటే మనం మిల్క్ పౌడర్ కూడా వాడాం కదా, చాలా మంచి ప్రోటీన్ అనమాట. మీ పిల్లలకు కూడా ఇవ్వండి. మధ్యాహ్నం పూట ఫ్రూట్ జ్యూసెస్లో ఒక స్పూన్ ఇది యాడ్ చేసి అయినా ఇవ్వచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.